ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్టు వ్యవహారంగా లోకల్గా అలాగే సోషల్ మీడియాలోని విస్తృతంగా అన్నెసరీ మ్యాటర్లన్నీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి, అలాగే మా పార్టీ ఇక్కడ ఏదో మూతపడిపోయిందని తాళాలు వేసారని రకరకాలుగా మాట్లాడుతున్నారని వాటికి వివరణ ఇచ్చేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఏ తప్పు చేయలేదు లిక్కర్ స్కామ్లో. మీకు అన్నీ నేను ఓపిక పడితే అన్నీ వివరంగా చెప్తాను, కొంచెం ఓపిక పెట్టి వినండి. దాని గురించి ఏమనుకోవద్దు, కొంచెం టైం తీసుకోవద్దు. కారుమూరి నాగేశ్వరరావు గారు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో ఏదైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో, కూటమి నాయకులు అందరినీ అనుకోవడం వేసుకుని ముఖ్యంగా ఈ టీడీపీ నాయకులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వ పెద్దలు ఏవైనా సరే కారుమూరి నాగేశ్వరరావు గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఆయన లోగడ చేసిన మంత్రివర్గంలోని కాగితాల శాఖ ఆయన ఫైల్స్ అన్నీ తెప్పించుకున్నారు. అందులో ఏమీ లేదు, టీడీఆర్ బాండ్లు ఏమీ లేదు, ఇంక ఏమీ లేక అంటే ఇక వాళ్ళు కూడా ఏమీ చేయడానికి అవకాశం లేదు. లేకపోతే ఇప్పుడు మా దగ్గర కొన్నాళ్ళు మా సార్ కొన్ని పాములు పెంచాడు. ఆ పాములు పెంచిన పాములు 2 పాములు చేరినాయి అక్కడికి టీడీపీ వాళ్ళ దగ్గరికి. ఆ చేరిన పాములను అడ్డం పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం ఈ తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకి ప్రధానంగా ప్రభుత్వం బాధ్యత లేదని చాలామంది చెప్తున్నారు. ప్రభుత్వం బాధ్యత లేదంటే ప్రభుత్వమే చేపెట్టింది కేసు. ఎట్లా పెట్టిందంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి, ఈ ట్రాన్స్పోర్ట్ గురించి ఒక ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేశారు, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ప్రభుత్వమే వాళ్ళ ఆఫీసర్లోనే నాయక్ అన్న ఆఫీసర్ తోటి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీలో వాళ్ళు ఈ యొక్క జీవో మార్చినందుకు, అంటే ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే చేస్తారు వాళ్ళు. జీవో 19 రూపాయలు లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో బాటిల్ 19 రూపాయలు అన్నదాన్ని 34 రూపాయలు చేశారని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారం అయితే కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయికి నాగేశ్వరరావు గారికి వాళ్ళకి ఎవరికి ఏమి సంబంధం లేదు. ఆ రిపోర్ట్ ప్రకారం అయితే మళ్ళీ మార్చి రాయించారు. మార్చి రాయించడం అంటే అప్పుడు అధికారులను బలి చేశారు. ఎవరైతే జీవో ఇచ్చారో వాసుదేవరెడ్డి గారు ఎండీ గారు, వారిని బలి చేశారు. వారిని బలి చేస్తూ కొత్త కథ వెళ్ళారు. కొత్త కథ ఏంటి? వాసుదేవరెడ్డి ఎండీ, కసిరెడ్డి, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కలిపి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దీన్ని పెంచారని, 19 రూపాయలు 34 రూపాయలు చేసేది పెంచారని ఒక అబద్ధం ప్రచారం చేసి దాని మీద కేసు కట్టించారు. యాక్చువల్గా మరి వీళ్ళు ముగ్గురు కూర్చుంటే జీవో తయారవుతాం, అది గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వెళ్ళాలి. ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఆ లిక్కర్ దానికి సంబంధించి ఏదైతే ఈ జీవో ఇచ్చారో ఆ జీవో ఇవ్వడానికి ప్రధానంగా 4-5 డిపార్ట్మెంట్లు కలిసి రేటు పెంచడానికి ఒక కమిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ రేట్లు పెంచి ఇవ్వడానికి ఒక కమిటీ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక ఆయన, రెవెన్యూ నుంచి ఒక ఆయన, అలాగే ఈ కన్సర్న్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్లు అందరూ కూర్చుని వాళ్ళ జీవోని గవర్నమెంట్కి ఇంత రేటు పెట్టొచ్చని ఒక ప్రపోజల్ ఇస్తారు. ఆ ప్రపోజల్ బట్టి జీవో తయారు చేస్తారు. ఆ జీవో తయారు చేయడానికి ఈ ప్రైవేట్ పార్టీలకి ఏమి సంబంధం ఉండదు. రాజకసిరెడ్డికి అలాగే మిగిలిన వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ తయారు చేస్తాయి. దాన్ని కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచారు అని ఒక ఎలిగేషన్ పెట్టి ఒక క్రైమ్ కట్టారు. సిట్ వాళ్ళు క్రైమ్ కడతారు. అందులో ఏంటి వాళ్ళు ఎక్కేసారు. గవర్నమెంట్కి ఈ జీవో సందర్భంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ జరిగింది కదా, ఆ ట్రాన్స్పోర్ట్ జరిగినందుకు 195 కోట్లు గవర్నమెంట్కి నష్టం జరిగిందన్నది జీవో. ఆ జీవో ప్రకారం 195 కోట్లు నష్టం జరిగిందన్నది రిపోర్టు. అది రిపోర్ట్ కట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ రిపోర్ట్ కాపీని ఒకటి ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి పంపారు. ఈ దేశం మొత్తం మీద
పనికిమాలిన డిపార్ట్మెంట్ ఏదంటే ఈడీ. ఆ ఈడీ అన్నదే వాళ్ళకి ఇంకా మంచి చెడ్డ తప్పు ఒప్పులు ఏమక్కర్లేదు, వాళ్ళ కేసు కావాలి, కేసు కట్టాలి, అందులో వాళ్ళు ఏదో విధంగా రిమాండ్కి పంపాలి, అంతే తప్పించి అసలు సరైన ఇన్వెస్టిగేషన్ ఉండదు. అంటే గాలిలో పూజ చేస్తారు, గాలిలో కడతారు కేసు. గత 10-15 సంవత్సరాల నుంచి ఈడీ కేసులు మీరు గూగుల్ కొడితే తెలిసిపోతాయి. ఈడీ కేసులు సక్సెస్ రేట్ ఏంటంటే 3 కేసులే, 3 కేసుల్లోనే కన్విక్షన్ వచ్చినాయి. అంటే 1,000 కేసులు కట్టారు 10 సంవత్సరాల్లోనే, 1000 కేసులు కడితే 3 కేసులే కన్విక్షన్ సక్సెస్. అంటే ఎంత వరస్ట్గా ఉంటుందంటే వాళ్ళ ఇన్వెస్టిగేషను. జగన్ గారే 14 కేసులు కట్టారు, 14 కేసుల్లోనే 9 కేసులు లేచిపోయి, ఒకే ఒకసారి 9 కేసులు ఆల్రెడీ ఈడీ కేసులు లేచిపోయి. ఇది అంతే, ఈ కేసు కూడా ఏమవ్వదు, ఏమీ కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పించింది. కారుమూరి నాగేశ్వరరావు గారిని వాళ్ళ అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికి తప్పించి ఈ కేసులో సారాంశం అయితే ఏమీ లేదు. ఇది ఒక దొంగ కేసు. ఈ కేసు వివరాలు కూడా మీకు వివరంగా చెప్తాను. ఏదైతే 2019వ సంవత్సరంలో ఈ జీవో ఇష్యూ చేశారు, అప్పటికి కారుమూరి నాగేశ్వరరావు గారు సాధారణ ఎమ్మెల్యే, మినిస్టర్ కాదు. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లెక్కలు కట్టి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి, అప్పుడు ఆ సందర్భంగానే సిగ్మా వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు 23 జిల్లాలకి సంబంధించి టెండర్ వేసుకున్నారు. 23 జిల్లాలకు సంబంధించి టెండర్ వేసుకున్నారు. ఆ 13 జిల్లాలకు సంబంధించి టెండర్ వేసుకున్నారు. టెండర్ వేసుకుంటే వాళ్ళకి వచ్చింది సిగ్మా వాళ్ళకి. మరి 13 జిల్లాల వాళ్ళు చేయలేరు కదా, 13 జిల్లాల్లో పంచుకున్నారు. ఆ పంచుకోవడంలో మన వెస్ట్ గోదావరి ఇంకో జిల్లా కలిపి సుదర్శన్ కన్స్ట్రక్షన్ అన్న వాడికి సబ్లీజ్ ఇచ్చారు. వాళ్ళు సబ్లీజ్ ఇచ్చారు. ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఎవరిదే, ఈ వల్లూరు సందీప్ అని ఆడొకడికి తిరిగి కూడా ఆడ పాము, సార్ దగ్గర పెంచిన పాము వాడిది డైరెక్ట్ కాదు, ఆడ ఫ్రెండ్ ఎవడో రెడ్డి. అది 2017-18లో రిజిస్టర్ అయి ఉంటాడు. ఇది సుదర్శన్ కన్స్ట్రక్షన్ అన్నది 2017-18లో రిజిస్టర్ అయిన ఒక ఆఫీస్. అది వాళ్ళు ఏవో టెండర్లో ఇలా పాల్గొంటూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి సునీల్ గారికి పరిచయం చేశారు. సునీల్ గారికి పరిచయం చేసి వీళ్ళ ద్వారా టెండర్ వేసి బెస్ట్ ఈస్ట్ చేయమని సునీల్ గారిని పెట్టుబడి పెట్టమని అడిగారు. సునీల్ గారు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి బ్లాక్ మనీ పెడితే కుదరదు, వైట్ పెట్టాలి. అలా రెండు 5 ఆయనది ఒక ఆయన భార్య పేరు మీద 5 కోట్లు చొప్పున 10 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. పెట్టుబడి అంటే ఊరికే పెట్టలేదు, మనం లాభాలు వడ్డీ ఏదో ఆశించి పెట్టాం. దానికి అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. ఆ అగ్రిమెంట్ కూడా సీజ్ చేశారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు ప్లేట్ మార్చి వాళ్ళని కొత్త కథ ఏంటంటే ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్ అన్నది వీళ్ళ బినామీ, ఎవరి సునీల్ గారికి బినామీ అని కథ మార్చారు. ఇప్పుడు కథ మార్చి సుదర్శన్ కన్స్ట్రక్షన్ అన్నది 2017-18లో రిజిస్టర్ అయి ఉంది. అది వాళ్ళు వచ్చి టెండర్ పాల్గొన్నారు, పెట్టుబడి పెట్టమన్నారు, పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టడం వరకే అవి మనీ పంపుతారు కదా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ అకౌంట్లోకి వస్తాయి. అకౌంట్లోకి వచ్చాక న్యాచురల్గా మరి పెట్టుబడి పెట్టిన ఆయన అకౌంట్ వెనక్కి ఇవ్వాలి కదా, అవి వెనక్కి ఇచ్చారు అమౌంట్. ఆ అమౌంట్లు వెనక్కి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం మనీ లాండరింగ్ అని ఈడీ వాళ్ళు కేసు. మనీ లాండరింగ్ కాదు, పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చినాయి. అవి వెనక్కి వచ్చినాయి కూడా ఈడీ వాళ్ళు రాశారు, వాళ్ళు స్పష్టంగానే రాశారు. సునీల్ గారి అకౌంట్లోకి ఏమో $3,73,000. అలాగే సునీల్ గారి భార్య పేరు మీదకి ఏమో 6,15,000 వచ్చింది. అలాగే సునీల్ గారు తల్లి గారి పేరు మీద 80 లక్షలు. అలాగే సునీల్ గారు సిస్టర్ పేరు మీద 9 లక్షలు. అలాగే సునీల్ గారు వియ్యంకుడి గారి పేరు మీద 93 లక్షలు. అలాగే ఇంకో సునీల్ గారు మాంగారు పేరు అది. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకో వియ్యంకుడి పేరు మీద 24,50,000 ఈ రిటర్న్లు వచ్చినాయి. మొత్తం వీళ్ళు చేసింది ఈ వెనక్కి వచ్చింది 11,90,00,000. 11,90,00,000.
11,95,00,000 వెనక్కి వచ్చింది. ఈ వెనక్కి వచ్చిన దాన్ని వీళ్ళు కొత్త కథ ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైందో అదంతా బినామీ అని, ఈ బినామీల నుంచి ఇందులోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని, ఇదంతా ఇల్లీగల్ అని ఒక కథ వెళ్ళారు వీళ్ళు ఈడీ వాళ్ళు. ఇంతకీ మా కారుమూరి నాగేశ్వరరావు గారి మీద పెట్టింది ఏంటి? ఈడీ వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ 8 లక్షలు. ఆ 8 లక్షలు కూడా అది బ్లాక్ మనీ అని, అది వేరే వాళ్ళు కంపెనీ వేరే వాళ్ళతోటి ఈయన అకౌంట్లోకి వేయించుకున్నాడని, వాళ్ళేమో బినామీ అని ఒక కథ. ఇది ఎవరు చెప్పారు? సాక్ష్యం దీనికి కారుమూరి గారి దగ్గర పిఏగా పనిచేసిన శ్రీమన్నారాయణ ఇలా సాక్ష్యం చెప్పినందుకు ఆడికి 5 లక్షలు గిఫ్ట్. దాని కూడా ఆధారం నా దగ్గర ఉంది. అలాగే ఆ గిఫ్ట్ ఇచ్చినోడు ఎవడంటే సందీప్ అన్నవాడు. ఆ సందీప్ కూడా 5 లక్షలు ఆడి అకౌంట్లోకి కొట్టాడు. అలాగే 45,000 ట్రాన్స్పోర్ట్ కింద కొట్టాడు. ఇవన్నీ బినామీలు ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? ఈ సందీప్ అన్నవాడుని ఈ పిఏ శ్రీమన్నారాయణ అన్నవాడు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళకి ఏజెంట్ల కింద పనిచేశారు ఈ 2.5 సంవత్సరాలు. కానీ అది కాక కారుమూరి నాగేశ్వరరావు గారికి వచ్చింది 8 లక్షలకే అకౌంట్. అయితే ఆయన అది ఆ 8 లక్షలు ఆయన అకౌంట్లోకి ఎలా వచ్చిందంటే ఈయనని కొంతమంది ఫ్రెండ్స్ గోపాలకృష్ణ, గోపీకృష్ణ, అలాగే జితేంద్ర వీళ్ళందరూ కలిపి ఒక ఆక్వా చెరువు తీసుకున్నారు లీజుకి. ఆ లీజుకి తీసుకున్నప్పుడు దానికి పెట్టుబడి నిమిత్తం ఈ 8 లక్షలు ఈయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఎలిగేషన్ ఏంటి? ఈ అఫీషియల్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరో ఏవి గోపాలకృష్ణ అండ్ జే జితేంద్ర అన్నది జాయింట్ అకౌంట్ నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారి అకౌంట్లోకి 8 లక్షలు కొట్టారు. ఆ 8 లక్షలు మీది బ్లాక్ మనీ, ఇదేమో కారుమూరి నాగేశ్వరరావు గారు బినామీలు అని ఈయన్ని ఇరికించడానికి ఇదో కథ లేరు. ఇవన్నీ వాస్తవాలు కాదు, ఇవన్నీ అబద్ధాలు. ఇది తప్పుడు రిమాండ్. ఇది ఈ రిమాండ్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఎవరెవరికంటే కీర్తి వల్లూరు వాళ్ళ అమ్మాయికి సునీల్కి ఈ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్లో జరిగింది 59,20,000. 59,20,902 రూపాయలు. ఇది బినామీ ట్రాన్సాక్షన్ అని వీళ్ళు కథలు లేరు. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఈ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ తెలుగుదేశం నాయకులు, ఈ సోషల్ మీడియా నాయకులు ఎవరికే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో. ఒకడు 90 కోట్లు తినేసాడని, ఇంకొకడేమో 195 కోట్లు తినేసాడని. 195 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలిగించారన్నది ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ మీద కేసు కట్టారు. ఏది జీవో గురించి, జీవో ఎక్కువ పెంచిరేసారన్న దాని గురించి ఎలిగేషన్ పెట్టారు. అది కాదు. ఇంకొకటి అంటాడు 300 కోట్లు అంటాడు. అలా ఇక్కడికి అమౌంట్ ట్రాన్సాక్షనే 11 కోట్లు మించలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రోడ్డుకి ఏది పడితే అది జస్ట్ 11,90,00,000 మించలేదు. ఇవన్నీ అబద్ధాలు. ఈయనకైతే ప్రస్తుతానికి ఏంటంటే రిమాండ్ వరకు ఇబ్బంది అంటే వాళ్ళు జనరల్గా ఈ రిమాండ్ ఇచ్చుకున్నప్పుడు కస్టడీ అడుగుతారు. ఈ కస్టడీ గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ కస్టడీ అయ్యాక ఆటోమేటిక్గా బెయిల్ అయిపోతుంది. అందుకని కారుమూరి నాగేశ్వరరావు గారు జైలుకి దీనికి ఏం భయపడరు. అలాగే వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లకి వీటికి కూడా రెడీగానే ఉన్నాం, మేము సిద్ధంగానే ఉన్నాం. మీకన్నా ఇప్పుడు మీ తెలుగుదేశం వాళ్ళు మీకు ఇంకా ఒక అవగాహన ఉందో లేదో తెలియదు. మాకు రిజర్వేషన్లు ఏం చేస్తారో అని కూడా మాకు అనుమానం మీ మీద. అందుకని ప్రతి వార్డుకి 34 వార్డులకి ఒక ఓసీ క్యాండిడేట్ని, ఒక బీసీ క్యాండిడేట్ని, ఒక ఎస్సీ క్యాండిడేట్ని, అవసరమైతే ఎస్టీ అయితే ఎస్టీ క్యాండిడేట్ని, మహిళలు అంటే ఆటోమేటిక్గా మహిళలు ఓసీలో మహిళలు, బీసీలో మహిళలు, ఎస్సీలో మహిళలు అన్నీ కూడా 34 వార్డులకి 2 నెలల క్రితమే అన్నీ డిసైడ్ చేసుకుని అభ్యర్థులని అందరినీ కూడా కన్ఫర్మ్ చేసుకుని రెడీగానే ఉన్నాం. ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా దేనికి భయపడం. ఖచ్చితంగా మీరు ఏదో అనుకుంటున్నట్టుగా ఆడ ఎవడో మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. కారుమూరి నీ ఆఫీస్కి తాళాలు వేసి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నియోజకవర్గంలో తిరగడానికి లేదని ఆడెవడో మాకు చెప్పడానికి. మాకు పార్టీలో టౌన్ కాడి నుంచి గ్రామ స్థాయి వరకు మంచి నాయకత్వం ఉంది. అలాగే 3 మండల ప్రెసిడెంట్లు స్ట్రాంగ్, టౌన్ ప్రెసిడెంట్లు స్ట్రాంగ్, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మా పార్టీలో.
జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు మా పార్టీలో విలేజ్లో ఉన్న కార్యకర్త కూడా ఒక కారుమూరి నాగేశ్వరరావు గారు ఇక్కడ లేరన్నది ఏమీ లేదు మాకు. అది ఏమీ ఆలోచించట్లేదు. మా కార్యక్రమాలు ఏ అయినాయి. ఇప్పుడు ఆయన 15 రోజుల నుంచి లేని సందర్భంలో మరి చక్కటి కార్యక్రమాలు అన్నీ చాలా బాగా చేశారు. కార్యకర్తలు చాలా హుషారుగా వచ్చారు. రెట్టింపు అదే మన డిఎస్సికి దాని గురించి రెట్టింపు ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా రెట్టింపు ఉత్సాహంగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే తణుకు మున్సిపాలిటీ ఎలక్షన్లో క్లియర్ చేసి పెట్టించండి, తేల్చేసుకుంటాం. మీరా మేమా అన్నారు, మీ పార్టీయా మా పార్టీయా అన్నారు. అంతేగాని ఏదో భయపెడితే రకాలు ఎవరు లేరు ఇక్కడ. భయపెడితే భయపడే రకాలు ఎవరు లేరు. ఓకే. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.